హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే గురు పౌర్ణమి ఉంది కదండి. సో మనం గురు పౌర్ణమి అనేది ఎందుకు జరుపుకుంటామంటే గురువుకి మనమైతే రెస్పెక్ట్ ఇవ్వడం, బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది చేసుకుంటాము. ఎవరు కాదండి, స్వయం విష్ణుమూర్తి అవతారమే వ్యాస భగవానుడు రూపంలో అయితే ఆయన ఇచ్చేస్తాడు అనమాట. మనకి ఆయన అనేది వేదాస్ అనేది, పురాణాస్, ఎన్నో గ్రంథాలు అనేది చూపించారనమాట. ఆయననే అండి మొట్టమొదటి గురువు అనేది. సో మనకి ఈ విధంగా పురాణాలు, వేదాలు, ఎన్నో గ్రంథాలు అసలు మొత్తం ఉన్నదంతా ఆయన నుంచే మనకి పరిచయం అయిందనమాట. సో అందుకని జరుపుకుంటారండి. ఎవరు కాదండి, స్వయం విష్ణుమూర్తి అవతారమే ఇది వ్యాస భగవానుడిది జన్మదినం కూడా అంటారండి. అంటే ఆయన జన్మించిన రోజు నుంచి అంటారు. ఇది గురు పౌర్ణమి అని అంటారు, కానీ అప్పుడుకైతే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారంట అండి. సో అట్లా ఆ విధంగా మార్చుతూ గురు పౌర్ణమి అనేది వచ్చేసింది అనమాట. ప్రతి ఒక్కరు అయితే గురు పౌర్ణిమ రోజు వ్యాస భగవానుడికి పూజ చేసుకోండి, చాలా మంచిదండి. సో ఈ విధంగా అయితే ముందుగా నేను పూజ చూపిస్తాను, చూడండి. సో చూసారు కదండి, నేనైతే కొన్ని క్లిప్స్ అయితే వీడియో పెట్టాను కదా. కొన్ని టెంపుల్స్లో చాలా విధంగా పూజలు చేసుకుంటారు. మీరు అందరూ అయితే వ్యాస భగవానుడికి పూజ చేసుకోండి, చాలా మంచిదండి. మనం ఎన్నో పూజలు చేసుకుంటాం కదండి, వ్యాస భగవానుడికి ఒక పూజ చేసుకొని స్మరించండి. ఎన్నో వేదాలు, పురాణాలు, చతుర్వేదాలు అనేది, మన గ్రంథాలు అనేది ఆయన మనకి అందించాడు. కాబట్టి ఆయనకి ఆ రోజు మనమైతే గుర్తు చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బై బాయ్.